ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిని, దేవుడు ఆయన మానవుడిగా జన్మించినప్పుడు ఆయనకి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంరక్షక తండ్రిగా ఉండడానికి యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యోసేపు యొక్క జీవితంలో నుంచి కొన్ని తలంపులు, ఒక 3 ప్రాముఖ్యమైన తలంపులను ఈ సమయంలో మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల్లో ఉండే ఈ భాగాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో ఉండే ఈ భాగాన్ని మనము చూస్తాం. దానికి ముందుగా ప్రియమైన వాళ్ళరా, కొన్ని తలంపులు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు యోసేపుని ప్రియమైన వాళ్ళరా మరియకు భర్తగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసి వారిద్దరిని భార్యాభర్తలుగా ప్రధాన కార్యక్రమం అంటే ఎంగేజ్మెంట్ వరకు తీసుకుని వచ్చాడు. తర్వాత వారిద్దరు కలిసి కాపురం చేశారు. యేసు ప్రభు వారు ముందుగా జన్మించాడు, కానీ ఆ తర్వాత మరియమ్మ యోసేపులకు పిల్లలు పుట్టారు. మరి 4 మగపిల్లల పేర్లున్నాయి, తర్వాత ఆడపిల్లలు కూడా ఉన్నట్లుగా మనం సువార్తలో చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ గమనించాలి, క్రైస్తవ సంఘ చరిత్రలో సంఘములో ఎక్కువగా మరియమ్మ గారికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ యోసేపుకు ప్రాధాన్యత ఎవరు? చూడండి, మరియమ్మ గారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి యోసేపుకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? రకరకాలుగా ఉన్నాయి. అంటే మరియా చాలా ధన్యురాలు, స్త్రీలలో అటువంటి వ్యక్తి ఎవరు లేరు అనే ఒక భావన బైబిల్లో మనం చదివి అనుకుంటున్నాం. మంచిదే, అది నిజమే. మరియమ్మ పాత్ర ఎంత ఉందో యేసుక్రీస్తు వారి జననంలో, ప్రియమైన వాళ్ళరా, యోసేపు పాత్ర కూడా అంతే ఉంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూస్తాం. అర్థమవుతుందా? అందుకని ఈ దంపతులు ఇద్దరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మనం గుర్తించాలి. తప్పుడు బోధలో ఉండే రోమన్ క్యాథలిక్ సంఘం అయితే మరియమ్మ గారిని ఏకంగా దేవుడు చేస్తారు. అంటే యేసుప్రభు దేవుడైతే ఆ దేవుడు కన్నా తల్లి ఏమవుతుంది? దేవుడు అవుతుంది అని మానవ జ్ఞానంతో ఆమెను ఏం చేశారు? దేవుణ్ణి చేస్తారు. కనుక మరియమ్మ దేవుడు కాదు, మరియమ్మ ధన్యురాలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక రాజవంశంలో దేవుడు ఉంచినటువంటి ఒక వ్యక్తి. అందుకని ఆమె ధన్యురాలని మనం ఆమెను పట్ల దేవుని స్తుతించాలి, కానీ ఆమెకి ఏదో ఒక పెద్ద స్థానం ఇచ్చి ఆమెను దేవుణ్ణి మాత్రం చేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, తర్వాత 2వ తలంపుగా మనం చూస్తున్నాం, యోసేపుని యేసుక్రీస్తు ప్రభువారికి అంటే దేవుని కుమారుడికి సంరక్షక తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఈరోజు మనం ఆయన గురించి చూస్తూ ఉన్నాం. సంరక్షక తండ్రి అంటే చట్టపరమైన తండ్రిగా మనం చూడాలి. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు భౌతిక తండ్రి లేడు. యేసుక్రీస్తు ప్రభువారికి భౌతిక తల్లి ఉంది. అంటే భూ సంబంధమైన తండ్రి లేడు, కానీ భూ సంబంధమైన తల్లి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడే దేవాతి దేవుడు సర్వోన్నతుడు ఆమె గర్భవాసము నుండి ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇది సత్యం, ఇది సిద్ధాంతము, సత్య సిద్ధాంతము. యేసుక్రీస్తు కన్యకు జన్మించాడు అనేది ఏంటండి? సిద్ధాంతము. ప్రియమైన వారా, ఇక్కడ గమనించండి, ఆయన కన్య జననం. అందుకనే ఇది సిద్ధాంతము, ఇది తప్పకుండా మనము నమ్మాలి. తర్వాత ఈ భూమి మీద జన్మించే ప్రతి వ్యక్తి జన్మ అది ఒక దేవుని కొత్త సృష్టి. బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది నిత్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మానవుడిగా పుట్టకముందే ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయన ఉన్నాడు. ఆయన నిత్యుడు. సాధారణంగా మానవుని యొక్క జన్మ అనే ఒక పరిధిలో ఆయన్ని బంధించేయకూడదు మనం. ఆయన ఎలాంటి వాడనంటే ఆయన నిత్యుడు, ఈ సర్వసృష్టికి ముందున్నవాడు, ఈ సర్వసృష్టి చేసినవాడు,
ఈ సర్వ సృష్టిని కూడా దీన్ని లయం చేస్తాడు. ఆ తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన దేవుడు, ఆయన నిత్యుడు. ప్రియమైన వాళ్ళరా, కానీ మనమంతా ఏంటి? దేవుని సృష్టిలో ఒక కొత్త సృష్టి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, నేను, నీవు, మనమందరం, ప్రపంచంలో ఉండేవారు అందరూ, ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళు, మన తరంలో ఉండేవారు, తర్వాత తరాల్లో పుట్టే వాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క ఒక కొత్త సృష్టి. కానీ దేవుడు నిత్యమైన వాడు. ఆయన, ప్రియమైన వాళ్ళరా, మానవుని యొక్క పరిధిలో ఆయన లేడు. ఆయన దేవుడు. తర్వాత ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని 17 వచనాల వరకు అక్కడ మానవ సంబంధ వారసుడు యేసుక్రీస్తు వారని తెలియచేసింది బైబిల్. తర్వాత 18వ వచనం నుండి 25వ వచనం వరకు దైవ సంబంధ వారసుడు అని చెప్పబడింది. 1వ అధ్యాయంలోనే ఎంత గొప్ప సత్యం ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే ఎంత గొప్ప సత్యం అనేది దేవుడు తన దాసుడైన మత్తయి చేత దేవుడు రాయించాడు. చూడండి, మొదటి 17 వచనాల్లో యేసుక్రీస్తు దావీదు కుమారుడు అంటే ఒక మానవుడు అని తెలియచేశాడు. తర్వాత 18వ వచనం నుండి 25వ వచనం వరకు యేసుక్రీస్తు దైవ కుమారుడు అంటే దేవుడు ఆయన అని నిరూపిస్తూ ఈ మొదటి అధ్యాయం మనకు తెలియచేస్తుంది. కనుక యేసుక్రీస్తు ఎవరంటే దైవ మానవుడు. యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు, యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు. కాబట్టి ఈ సత్యాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే తెలియచేయబడింది. కొత్త నిబంధన అంతా ప్రారంభంలోనే, అంటే కొత్త నిబంధన గ్రంథము యొక్క 1వ అధ్యాయంలోనే, 1వ వచనాల్లోనే ఈ సత్యం అనేది తెలియచేయబడింది. ఇది యేసుక్రీస్తును గుర్చినటువంటి నిజమైన వాస్తవ చరిత్ర. దీనిని నమ్మితే మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం యోసేపు గారి దగ్గరికి వద్దాం. ఈ యోసేపు గురించి 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. 3 విషయాలు. ప్రియులరా, ఏమిటి ఆ 3 విషయాలంటే 18, 19 వచనాల్లో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో యోసేపు సందేహంలో ఉన్నాడు. తర్వాత 20వ వచనం నుండి 23వ వచనం వరకు సందేశం, యోసేపు సందేశం. తర్వాత 24, 25 వచనాల్లో యోసేపు సహృదయం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటండి? యోసేపు సందేహం. ఏంటిది ఆ సందేహం? సందేహం అనవచ్చు, సందిగ్ధం అనవచ్చు. తర్వాత ఎటు తోచని స్థితి యోసేపుకి 18, 19 వచనాల్లో. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితుల్లో నుంచి అసలు దేవుణ్ణి ఎలా సేవించాడు యోసేపు? యోసేపు ఎలాగా దేవునికి లోబడ్డాడు? యోసేపు ఎలాగా దేవుడు చెప్పిన ప్రతిదీ చేయగలిగాడు? ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేసినట్లయితే అతని జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక సందర్భం ఏంటంటే వివాహం అండి. బైబిల్ ఏం చెప్తుంది? వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇశ్రాయేలీయులు, యూదులు నిజంగా వివాహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మన దేశంలో కూడా ఇస్తారు. అయితే ఈ వివాహ సమయంలో అతనికి వచ్చినటువంటి సంఘర్షణ ఇది, సందేహం, సందిగ్ధంలో పడిపోయాడు. ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండి, కొన్ని తలంపులు, ఊహించని పరిణామం ఎదురైంది యోసేపు గారికి. ఇప్పుడు ఏమెదురైంది? ఊహించని పరిణామం. చదువుదాం. ఏమిటి అదేనంటే, ప్రియమైన వాళ్ళరా, తాను కట్టుకోబోయే, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటే మరియా గర్భవతి అని తెలిసింది. 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ విషయం తెలిసింది. 3 నెలలు అయింది. గర్భవతి అయిన తర్వాత 3 నెలలు అయింది. 4వ నెల వచ్చి ఉంటుంది ఇంచుమించుగా. 3, 4 ఆ నెలల సమయంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. ప్రియమైన వాళ్ళరా, యోసేపు గారికి తెలిసింది. ఏమని? నీవు చేసుకునే అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఎవరు తెలియచేశారు? బహుశా మరియనే తెలియచేసి ఉంటుంది. మరియనే తెలియచేసి ఉంటుంది. అందరికీ తెలియదు ఆ విషయం.
జకరియా గారికి, ఎలిజాబెత్ గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఎలిజాబెత్ యొక్క గర్భములోనున్న శిశువు అంటే యోహాను ఉన్నాడు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన కడుపులోనే డ్యాన్స్ చేసేస్తున్నాడంట ఆయన. ప్రియమైన వాళ్ళని బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకి తెలిసి ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. అయితే యోసేపుకు తెలిసింది. యోసేపుకు తెలిసినప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు. ఏంటబ్బా, ఒక కన్యక కాబోయే నా భార్య ఎట్లా గర్భవతమైంది? నా ప్రమేయం లేకుండా ఎలా గర్భము ధరించింది? ఆమె గర్భము ధరించి గర్భములో మోస్తున్న ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు. తండ్రి ఎవరో బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఎలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉండుంటాడు? ఇప్పుడు మనం యోసేపు యొక్క హృదయాన్ని కూలంకషంగా ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. అర్థమైందా? బైబిల్ ఎప్పుడు మనకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? ఆ సందర్భంలోనికి అక్కడికి మనం వెళ్ళాలి. వెళ్తే కానీ మనకు అర్థం కాదు వాక్యం. ఇప్పుడు యోసేపు సందేహించడానికి, సందిగ్ధంలో ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఆయన పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ వలన అని మత్తయి రాశాడు 18వ వచనంలో. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని యోసేపుకు అప్పుడు తెలియదు. ఎప్పుడు తెలిసింది? 20వ వచనం 21వ వచనం తర్వాత తెలిసింది. అంతకుముందు తెలియదు. ప్రియమైన వాళ్ళారా చూడండి, అంతకుముందు వారికి ప్రదానం మాత్రమే చేయబడింది, అంటే ఎంగేజ్మెంట్ చేయబడింది. ఇక్కడ నేను మీకు ఒక వివరణ ఇస్తాను. ఏంటా వివరణ అంటే, ఇశ్రాయేలీయులు లేదా యూదుల యొక్క వివాహ వ్యవస్థ గురించిన ఒక చరిత్ర బైబిల్లోనే ఉంది అది. కానీ 4 ముక్కల్లో మీకు క్లుప్తంగా చెప్తాను, వినండి ఎలా ఉంటుందో. ఏమండి, ఈయన ఇంత సందేహం పట్టడానికి ఆమెను పెళ్లి చేసుకోవాలా, విడిచిపెట్టాలా, ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి, నాకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది అని ఆయన ఆలోచిస్తున్నాడు. వాస్తవంగా అది చాలా అవమానం. పురుషులకి ఏంటండి అవమానం. ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయి పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఏంటి అదంతా? అసలు ఇదంతా ధర్మశాస్త్రం ప్రకారంగా డెత్ పెనాల్టీ ఉంది, అంటే మరణశిక్ష ఉంది. అది అక్రమమా సక్రమమా ఏంటి అసలు ఏమీ తెలియదు. అంతా కూడా ఒక డైలమాలో ఉండిపోయాడు. ఎందుకు ఇలాగా అని మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆయన తల్లి అయిన మరియా, అంటే క్రీస్తు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు, అంటే శారీరక సంబంధము ఎలాంటి సంబంధం లేకుండా ఆమె గర్భము ధరించింది. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇది తెలియనటువంటి యోసేపు ఎందుకు సందేహించాడనంటే, యూదుల లేదా ఇశ్రాయేలీల వివాహ వ్యవస్థలో 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో మొదటి దశ ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, యుక్త వయస్సు, అంటే పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయికి అబ్బాయికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సంబంధాలు వెతుకుతారు. సంబంధాలు వాళ్ళలోనే వెతుకుతారు. ఇశ్రాయేలీయుల్ని పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళని చేసుకోకూడదు. అలా అతిక్రమించిన వారు చాలా దెబ్బలు తిన్నారు. చరిత్రలో మనం చూస్తాం. కొన్నిసార్లు వివాహాలు జరిగాయి, కొన్ని మాత్రమే. కానీ చూడండి, ఒక యూదుడు మరొక యూదురాలు మాత్రమే చేసుకోవాలి, ఇది నియమం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెళ్లి చేసుకునే యువతీ యువకులకి, ప్రియమైన వాళ్ళ సరి అయిన జోడును వెతుకుతారు. ముఖ్యంగా తండ్రి ఆ పనిలో ఉంటాడు. ఎవరండి? తండ్రి. సంబంధాన్ని చూసే ఆ పని ఎవరిది? అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తండ్రి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు, ఆ తర్వాత బంధువులు ఉంటారు. బంధువులు కూడా ఏం చేస్తారంటే పలానా అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉన్నారని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనిలో, ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. ఆ విధంగా మొత్తానికి సంబంధం అనేది చూసుకొని కుదుర్చుకుంటారు. ఇది మొదటి దశ. ఇది కుదుర్చుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ప్రధాన కార్యక్రమం, ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు వారిద్దరూ భార్యాభర్తలుగా పరిగణించబడతారు. మీరు 18వ వచనం నుండి 25వ వచనం వరకు చూడండి. ప్రతిసారి ఏముంటుందంటే ఆమె భర్త అయిన యోసేపు అని ఉంటుంది.
తర్వాత తన భార్య అని రాయబడుతుంది. అంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో లీగల్గా, చట్టపరంగా గాను, అలాగే సామాజికంగా కూడా వాళ్ళు ఏం చేయబడ్డారు? భార్యాభర్తలుగా చేయబడ్డారు. మన దేశంలో అంటారు కదా, వివాహం నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సగం పెళ్ళి అయిపోయిందని అంటారు. ఇంచుమించుగా ఆ భావంలో నా ప్రియమైన వాళ్ళరా, వివాహంలో జరిగే ఎంగేజ్మెంట్ అనేది వారిద్దరూ కూడా భార్యాభర్తలుగా వివాహం ద్వారా జతపరచబడబోతున్నారు. అయితే ముందుగా ఈ ప్రధానోత్సవం ద్వారా, ప్రధాన కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే వారిద్దరూ కూడా ప్రకటించబడతారు. అప్పుడు వాళ్ళు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ రాసుకుంటారు. ఎప్పుడు? ప్రధాన కార్యక్రమం నాడే ఏం చేసుకుంటారు? వాళ్ళు కాగితాలు రాసుకుంటారు. ఏమవుతుందనంటే వాళ్ళు అన్నీ రాసుకుంటారు, చక్కగా రాసుకుంటారు. ఇది రెండవ దశ. మూడవ దశ ఏంటంటే ఈ ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి టైం ఉంటుంది. మనలాగా కాదండి. వాళ్ళకి ఎంత టైం ఉంటుందంటే కనీసం సంవత్సరమైనా ఉంటుంది. లోపు జరగవచ్చు, కొన్నిసార్లు తర్వాత, ఎక్కువగా సంవత్సరం తర్వాతే జరుగుతుంది. ఈ లోపు అనేది కొద్ది కష్టమే. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు సరిగ్గా ఎంగేజ్మెంట్ జరిగినటువంటి రోజున, సరిగ్గా అదే రోజున నెక్స్ట్ ఇయర్ ఆ పెళ్ళి కూడా జరుగుతుంది. ఉదాహరణకి ఇవాళ తారీఖు ఎంత అండి? డిసెంబర్ 17 కదా. వచ్చే సంవత్సరము డిసెంబర్ 17న పెళ్లి చేస్తారు. అలా కూడా చేస్తారని కొన్ని చరిత్రలు చెప్తున్నాయి. మొత్తానికి వారికి ఈ ఎంగేజ్మెంట్కి, ప్రధాన మహోత్సవానికి, పెళ్ళికి మధ్య చాలా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఖాళీలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఏం చేస్తారనంటే, ముఖ్యంగా పెళ్లి కుమారుడు ధర్మశాస్త్రము బాగా చదివి పఠించాలి, బాగా కష్టపడి చేయాలి, నిరూపించుకోవాలి. అంతేకాదు, ఒక ఇల్లు ఉంటే ఓకే, ఇల్లు లేకపోతే కనుక ఇల్లు కట్టుకోవాలి. మనోళ్ళు అంటారు కదా, మరి ఏమంటారు? పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు. రివర్స్లో చెప్పానా? ఇల్లు కట్టు చూడు, పెళ్లి చూసి చూడు. ఏదైనా అంతే కదా, లాగీడిస్తాను తన్నీడ్స్లాగా. మొత్తానికి ఆ రోజుల్లో ఇశ్రాయేలులకి ఎలా ఉంటుందని అంటే, వాళ్ళ రూల్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా పెళ్లి చేసుకొని ఒక కుటుంబంగా స్థిరపడే ఆ దంపతులకి ఒక ఇల్లు అనేది ఉండాలి. వారి స్తోమత ప్రకారంగా వాళ్ళిద్దరికీ ఒక ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది పెళ్ళయ్యే లోపే జరగాలి. ఇలాగా కొంత సమయం ఉంటుంది. అది సంవత్సరము లేదా మరికొంత సమయం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మూడవ దశ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడవ దశలో ఏం చేస్తాడనంటే, పెండ్లి కుమారుడు తన పనివారముతో, తన కుటుంబముతో, ఇంకా రకరకాల వారి బంధువులతో, మేళ తాళాలతో పెండ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, వచ్చి ఏం చేస్తాడంటే, ఇక్కడ నుంచి ఆ పెండ్లి కుమార్తెను తన ఇంటికి తీసుకొని వెళతాడు. ఒకవేళ అది రాత్రి అయితే ప్రియమైన వాళ్ళ దివిటీలు కూడా పట్టుకొని వస్తారు. మన సువార్తలో చదువుతాం కదా, ఇది అర్థమైతే మీకు అర్థమైపోతుంది అంతా కూడా. ఇశ్రాయేలు వివాహ వ్యవస్థలో ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం. సాధారణంగా మనకు కూడా ఇలాగే ఉంటుంది, కానీ పెళ్లి కొడుకు వెళ్ళడు కదండి, బంధువులు వెళ్తారు. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే పెండ్లి కుమారుడు వెళ్తాడు. చాలా హడావిడిగా మేళ తాళాలతో వెళ్తుంటాడు అనమాట. ప్రియమైన వాళ్ళరా, ఇలాగా వారి వివాహంకు సంబంధించిన ఆ సంతోషకరమైన సందర్భంలో దీనినే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రెండవ రాకడతో పోల్చారు. ఇదే ఆయన రెండోసారి వస్తారన్నాడు కదా, ఆ రాకడంటే ఇదే. ఇంకొకసారి చూడండి, ఆయన వచ్చేసరికి 10 మంది కన్యకల్లో 5 కన్యకలు ఏమయ్యారు? సిద్ధపడ్డారు. 5 కన్యకలేమో సిద్ధపడలేదు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ వధువుతో పాటుగా మిగతా కన్యకలు కూడా వెళ్తారు, లేదా స్నేహితులు వెళ్తారు. తన వధువు యొక్క స్నేహితులు కూడా వెళ్తారు. ప్రియమైన వాళ్ళు, పెండ్లి కుమార్తెతో పాటుగా ఏం చేస్తారు? కుటుంబ సభ్యులతో పాటుగా కొంతమంది వెళ్తారు కదా. ముందు రోజు కానీ దగ్గర అయితే ఏదైనా ముందు రోజు వచ్చేస్తుంది కదా పెళ్లి కుమార్తె. ఆ విధంగా నా ప్రియమైన వాళ్ళరా, మూడవ దశ కార్యక్రమంలో ఉంటుంది. ఇకపోతే 4వ దశ ఏంటంటే వివాహ మహోత్సవం. 4వ దశ ఏంటి? వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవం పెండ్లి కుమారుని ఇంటి దగ్గర జరుగుతుంది, కొన్నిసార్లు వేరే దగ్గర కూడా జరుగుతుంది. ఆ వివాహము చాలా మర్యాదపూర్వకంగా, వైభవోపేతంగా,
చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. చాలా సంతోషకరమైన విందును ఏర్పాటు చేస్తారు. ఆ విందులో ఏం తక్కువ వచ్చినా చాలా అమర్యాదగా ఉంటుంది. మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం కదా, ఆ విందులో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అలా తక్కువ వస్తే ఆ విందుకు పిలిచిన వాళ్ళని అవమానించినట్టు ఆహ్వానించిన వాళ్ళు. ఆ రకంగా ఎక్కడ లోటు లేకుండా నా ప్రియమైన వాళ్ళరా ఆ వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత వారు కలిసి ప్రయాణం చేస్తారు వైవాహిక జీవితంలో. అప్పుడు కానించి వారు గృహస్థ జీవితాన్ని జీవిస్తారు. ఇది యూదుల యొక్క, ఇశ్రాయేలుల యొక్క వివాహ వ్యవస్థలోని 4 దశలు. ఇప్పుడు మీరు చెప్పాలి, యోసేపు మరియమ్మలు ఏ దశలో ఉన్నారు? ఏ దశలో ఉన్నారు? మీరు ఇంకా పెళ్ళిలోనే ఉన్నారు. పెళ్ళి అయిపోయింది. రండి ఇక్కడికి, వాక్యంలోనికి రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. 2వ దశలో ఉన్నారండి. 2వ దశలో అక్కడ ఏముంది? 18వ వచనంలో యోసేపుకు మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత 2వ దశ అయిపోయింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వాళ్ళు కుటుంబము ద్వారా, సమాజము ద్వారా, చట్టము ద్వారా గుర్తించబడ్డారు. ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. అర్థమైందా? యోసేపు అంతగా సందిగ్ధంలో పట్టడానికి, యోసేపు అంతగా ఆలోచన చేయడానికి ఏంటి కారణం అని అంటే, ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎందుకు ఆలోచిస్తున్నాడు? నా ప్రియమైన వాళ్ళరా, ఆమెకి ఇప్పుడు ఏం చేయాలి? ఈయనేమో చూడండి 19వ వచనంలో చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఇతడు ఎలాంటి వాడండి? నీతిమంతుడు, నీతి న్యాయములు కలిగిన వాడు. న్యాయ ప్రకారంగా చూస్తే మరియమ్మను ఏం చేయాలి? మరణశిక్షకు అప్పగించాలి. నీతిగా చూస్తే ఆమెను క్షమించాలి. ఇప్పుడు ఏం చేయాలి? న్యాయము తప్పకూడదు, నీతిని జరిగించాలి. ఈ డైలమా అనేది మీకు అర్థమవుతుందా? ఏంటి వాక్యం అర్థమవుతుంది అందరికీ? చాలా శ్రద్ధగా వినండి మాటలు. నా ప్రియమైన వాళ్ళరా, ఏం చేయాలి అసలు? చాలా సందిగ్ధంలో ఉన్నాడు, అంతరంగ సంఘర్షణలో ఉన్నాడు. అయినా ఈ సంఘర్షణలో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోలేదు సుమా. మరియమ్మను అవమానపరచనొల్లక 19వ వచనంలో ఏం చేస్తున్నాడండి? తనకి ఎంగేజ్మెంట్ చేయబడిన ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసినా ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే మరణశిక్షకు అప్పగించాలి. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఆ పరిస్థితికి అప్పగించకూడదు. అసలు ఆమెను అవమానానికి కూడా గురి చేయకూడదు. స్త్రీల పట్ల ఎంత గౌరవం! ఏమండి, ఇలాంటి గౌరవం ఉందా? పురుష ఆధిక్యత గల భారతదేశంలో ఉన్న మనం ఆడవాళ్ళని, మహిళలని ఎంత హీనంగా, ప్రియమైన వాళ్ళరా, ఎంత నీచంగా చూస్తారో మన దేశం కానీ ఇంకా అనేకమైన దేశస్థులు. యోసేపు అలాంటి తత్వం కాదు. ఇశ్రాయేలు దేశంలో కూడా పురుషాధిక్యత గల దేశమే. అంటే ఇంటి పేరు, తండ్రి పేరు వస్తుంది, భర్త పేరు వస్తుంది. పురుషాధిక్యత అంటే ఇక ఆమె ఏదో చేతులు కట్టుకొని ఉంటే ఇక ఆడు ఏం చేసినా పర్వాలేదు అని అర్థం కాదు. దాని అర్థం ఇంటి పేరు లీగల్గా తండ్రి పేరు వస్తుందని అర్థం, భర్త పేరు వస్తుందని. నా ప్రియమైన వాళ్ళరా చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఏం చేస్తాడంటే మరియమ్మను గౌరవంగా చూస్తున్నాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. మీకు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ తప్పు చేసిన వాళ్ళే ఉన్నారు, ఇంకేదైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ పట్ల మీరు ఎలా ఉన్నారు? అర్థమవుతుందా? ఎలా వ్యవహరిస్తున్నారు? తృణీకరిస్తున్నారు కదూ, వాళ్ళని నీచంగా చూస్తున్నారు కదూ, నీచంగా మాట్లాడుతున్నారు కదూ. తప్పు. అది మనము చేయకూడదు. ఒక క్రైస్తవుడు ఎవరైనా తప్పు చేస్తే అందులో నుంచి బయటికి రావడానికి తానేం చేయగలడో ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా ఆ తప్పును 10 మందికి చాటి చెప్పకుండా అలా ప్రయత్నం చేయాలి. కానీ ఏమండి, వాళ్ళని అందరిలో పెట్టి అవమానం మాత్రం చేయకూడదు. ఎంత అవమానం అండి ఇది! ఇజ్రాయెల్ దేశంలో ఒక పెళ్ళి కాని యువతి పెళ్ళికి సిద్ధమయ్యి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భవతి అయితే మామూలు అవమానం కాదు.
ఆ ఆ అవమానాన్ని తీసేయాలంటే మరణశిక్ష ఒకటే. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఏం చేశాడంటే ఆమెను క్షమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం నేర్చుకోవాలి ఇక్కడ పాఠాలు. యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోవాలి. మన కళ్ళ ముందు చాలామంది చెడ్డవాళ్ళు కనబడతారు, సంఘానికి వెళ్ళే వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కనబడతారు. అయినా ఏం చేయాలి? మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వారిని ఎలాగైనా యూదా అంటున్నాడు, వారి యొక్క అపవిత్రతని మీరు సహిస్తూనే వారిని ప్రేమించండి. ఆయన దృష్టిలో అప్పుడు వరకు కూడా ఆమె మంచిది కాదు. ఆమె గర్భములో ఉన్న కుమారుడికి, బిడ్డకి తండ్రిని నేను కాదు ఎవడో తెలుసా మీకు? ఇలాంటి భావం ఉంది అతనికి. అయినా ఏం చేయాలనుకోలేదు? అవమానించలేదనుకోలేదు. ఏం చేయాలి? ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనలో చూడండి, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇప్పుడు యోసేపు ఏం చేయాలంటే 2 పనులు చేయాలండి. ఒకటి ఏంటంటే, మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 24 వచనాల్లో ప్రదానము చేయబడిన కన్యక ఇలా పట్టబడితే, గర్భవతిగా చేయబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. చట్టము, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యోసేపు ఇది చేయడానికి ఇష్టపడట్లేదు. మరి ఏం చేయాలనుకుంటున్నాడు? రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును, విడాకులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏముంటుందంటే, ఇలాగ ప్రదానం చేయబడిన వ్యక్తికి కానీ, పెళ్ళైన వ్యక్తి కానీ తన ప్రమేయం లేకుండా అంటే ఆమె మీద అయిష్టము లేదా ఏదైనా కారణం ఉంటే గనక ఏం చేయొచ్చు? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విడాకులు ఇవ్వచ్చు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలనుకున్నాడంటే, మరియకు రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? విడాకులు ఇచ్చేద్దాం, ఆమె పాపను ఆమె పోద్ది, ఆ పాపంలో మనము అసలు ఎందుకు ఆమెను, ఈయనదేం తప్పులేదు వాస్తవంగా, ఆమెను ఎందుకు శిక్షించడం? ఎలాగా అయిందో ఏమైందో మనకు తెలియదు. అయినా అది తప్పే. అది కుటుంబ పరంగా చూసినా, సామాజిక పరంగా చూసినా, చట్టబద్ధంగా చూసినా, అన్నిటికంటే దేవుని న్యాయపరంగా చూసినా ఏమిటది? తప్పు, ఘోరమైన పాపం. అయితే నేను మాత్రం ఒక మనిషిగా ఆమెను ఏమీ చేయను, కానీ నేను తప్పుకుంటాను. నా మాలాన నేను తప్పుకుంటాను. నా దారి నేను చూసుకుంటాను, ఆమె దారి ఆమె చూసుకుంటుంది. లీగల్గా అంత డాక్యుమెంట్స్లో పేర్లు ఎక్కేసాయి కాబట్టి మేమిద్దరం భార్యాభర్తలంగా ప్రకటించబడ్డాం కాబట్టి ఏంటి, ఆ కాగితాలు చింపేస్తాం, క్యాన్సిల్ అయిపోతుంది. ప్రధానం అనేది ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది అని విడనాడ ఉద్దేశించాడు. అంటే విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇది యోసేపు యొక్క సందేహం. అర్థమైందా ఇక్కడి వరకు? ఇప్పుడు మనం ఇంకొక అంశంలోనికి వెళుతున్నాం. అదే యోసేపు యొక్క సందేశం. ఇలాంటి పరిస్థితులు ఉన్న యోసేపు యొక్క జీవితంలో ఇలాగ ఆలోచనలు తర్జన భర్జనలు పడుతూ ఉంటుంటే ఏం చేయాలో ఎటూ తోచని స్థితిలో దేవుడు యోసేపుతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడతాడండి కొన్నిసార్లు. ప్రియులరా, మీకు అనుభవం ఉందా? ఈ అనుభవం. దేవుడు మాట్లాడతాడండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, ఇటు అడుగేస్తే ఏమవుతుందో. ఇప్పుడు అదే కదా, యోసేపు ఏమో మరియను బయట పెడదామంటే సమాజం చంపేస్తుంది. పోనీ పెళ్లి చేసుకుందామా అంటే చెప్పలే, ఆమె గర్భవతి. ఏంటి అసలు? అలాంటప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, ఆ సందేశం, యోసేపు దగ్గరికి వచ్చిన సందేశం ఏంటంటే 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా. ఏ సంగతులు? ఇప్పటి వరకు 20వ వచనం
18వ వచనం 19వ వచనంలో ఉన్నాయే. ఇప్పుడు వరకు మనం ధ్యానం చేశాం కదా. ఈ అంశాలన్నిటి గురించి కూడా, ఈ సంగతుల గురించి ఆయన ఆలోచించుకుని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతో ఒక సందిగ్ధత పరిస్థితుల్లో, ప్రియమైన వాళ్ళరా, ఒక సందేహముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో. భవిష్యత్ అంతా చీకటమయమే, ఏమి శుభం అనేది లేదు అతనికి. అర్థమైందా? పెళ్ళిలో అంతా శుభం కదా. ఇలాంటి సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన రకరకాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు. ఆ రోజుల్లో కళ ద్వారా, స్వప్నం ద్వారా, లేదా దేవదూతుల ద్వారా ఆ కాలంలో మాట్లాడాడు. ఈ రోజుకి మనతో తన వాక్యము ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట, ఆయన స్వరం, ఆయన సందేశం గనక మనం నిజంగా హృదయపూర్వకంగా వింటే మన జీవితాలు మారిపోతాయి, మన జీవితాలు ఆస్వాదించబడతాయి, మన జీవితాలు నిర్మించబడతాయి. నా ప్రియులరా, చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎటూ తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు కుమారుడు అయిన యోసేపు. ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా? దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే యువరాజు గారండి అని అర్థం. యోసేపు ఎవరు? రాజవంశంలో పుట్టినవాడు, యువరాజు. మరియమ్మ గారు ఎవరు? రాజపుత్రిక. ఆమె కూడా దావీదు కుటుంబంలోనే పుట్టింది, ఆమె కూడా. ప్రియమైన వాళ్ళారు, చూడండి, దావీదు కుమారుడైన యోసేపు, అయ్యా రాజుగారండి, నీ భార్య గర్భవతి అయ్యింది, ఏ మనుషుని ప్రమేయం వలన కాదు, ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది. ఆమె గర్భములో ఉన్న కుమారుడు మామూలు మనిషి కాదు, ఆయన మనిషే, ఆయన కుమారుడే, నీ వంశంలో నుంచే వచ్చాడాయన. కానీ ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఎవరనంటే ప్రజల పాపముల నుండి రక్షించే రక్షకుడు. అయ్యో బాబోయ్, యోసేపుకి అంతా అసలు ఏం అర్థం కావట్లేదు ఆయనకి. అందుకనే ఇక్కడ చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఇది దైవ కార్యం అని చెప్పాడు దేవుడు. యోసేపుకు దేవుడు ఏం చెప్పాడు? ఇది మానవుని కార్యం కాదు బాబు, ఈ కార్యం ఎవరిది? సాక్షాత్తు దేవుని కార్యం. దీనికి వివరణ ఒక డాక్టర్ గారు ఇస్తున్నారండి. డాక్టర్ గారు ఇస్తే బాగుంటుంది కదా ఇలాంటివి. అందుకనే లూకా సువార్త చూడండి, వైద్యుడైన లూకా అని బైబిల్ పరిచయం చేసింది డాక్టర్ గారు. ఆయన ఆ డాక్టర్ గారు ఏమంటున్నారు చూడండి, 1వ అధ్యాయం 35వ వచనంలో, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు కుమారుని కంటావు అని అక్కడ చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ చూసారా, సర్వోన్నతుని శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి చేత మరియమ్మ గర్భవతి అయ్యింది, కానీ మానవుని యొక్క శక్తి చేత అవ్వలేదు. యోసేపు, నీవు కంగారు పడకు, నీవు తొందరపడకు, ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కన్నవాడు మామూలు మనిషి కాదు, ఆయన దైవ మానవుడైన, మానవ రూపంలో మానవ జన్మ ఎత్తినటువంటి దేవుడైన, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నీవు దావీదు కుమారుడివే. యేసు ప్రభు వారు కూడా దావీదు కుమారుడిగానే చెప్పబడ్డాడు, ఆయన కుటుంబంలో నుంచి వచ్చాడు కాబట్టి. అయితే ఆయన మరొక అంశం ఏంటంటే, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కాబట్టి ఆమెను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. ప్రవక్తలు చెప్పారు, ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఏం చేయబడింది? ప్రవచించబడింది. ఎలా ప్రవచించబడింది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం అని చెప్పబడింది. ఆదాము హవ్వలకే దేవుడు చెప్పాడు. ఏ సంతానం అండి? స్త్రీ సంతానం. అంటే ఆయన పురుషుని ప్రమేయం లేకుండా
స్త్రీ ద్వారా ఈ లోకానికి వస్తాడు అన్న భావనలో స్త్రీ సంతానం అని పిలిచింది బైబిల్ అతన్ని. తర్వాత మనం చూస్తే ఆయన ప్రియమైన వాళ్ళరా అబ్రహాము సంతానంలో నుంచి వస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనంలోను, అలాగే 22వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అబ్రహాము సంతానములో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. అంతేకాదు యూదా గోత్రములో నుంచి యేసు ప్రభు వారు వస్తారు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో. అంతేకాదు దావీదు వంశం లేదా దావీదు కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు. చూసారా ప్రియమైన వాళ్ళరా, అక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మాటలు కూడా 22-23 వచనాల్లో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా యేసుక్రీస్తు అంటే ఒక మానవుడు కాదు, ఆయన మానవుడైనటువంటి దేవుడు అని చెప్పాడు. ప్రియులరా, ఎంత గొప్ప విషయము. ఇంకొకటి చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే 21వ వచనంలో, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని నువ్వే పెట్టాలని చెప్పాడు. ఆ సందేశంలో యోసేపుతో దేవుడు ఏం చెప్పాడండి, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పడం జరిగింది. ఈ పేరు గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి 3 పేర్లు అక్కడ ఉన్నాయి. 3 పేర్లు. మొదటి పేరు యేసు అనే పేరు. ఈ యేసు అనే పేరు సాధారణంగా ఇశ్రాయేలీల్లో చాలామంది పెట్టుకుంటారు. ఆ మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం, లేదా దేవుడే రక్షించును అని అర్థం. ఈ మాటకి సరైన భావంలో ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో, యెహోషువ. యెహోషువ అనే మాటకి అర్థం కూడా ఏంటండి, యేసు అనే అర్థమే, అంటే దేవుడే రక్షిస్తాడనే భావం వస్తుంది. ఇది సాధారణంగా అందరూ పెట్టుకుంటారు. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ రికార్డుల్లో చూస్తే కనుక చాలామందికి ఈ పేరు ఉంటుంది. ఏ పేరు? యేసు అనే పేరు ఉంటుంది. అది మానవ పేరు, మానవులు పెట్టుకునే పేరు. తర్వాత క్రీస్తు. క్రీస్తు అనేది ఏంటంటే దేవుని నామం. క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు లేదా ఆ మెస్సియా అనే అర్థం వస్తుంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, ఆయన దేవుడు అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అనేది ఏంటంటే దేవుడే మానవుడయ్యాడనే భావాన్ని చూపిస్తూ, ఇప్పుడు 3వ చూడండి, ఇమ్మానుయేల్. 22-23 వచనాల్లో చూస్తే ఏం పేరండి, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే మాటకి అర్థం ఏంటి, దేవుడు మనకు తోడు. అంటే యేసు ప్రభు వారు ఎవరు? ఇప్పుడు మీకు ముందుగా ఏం చెప్పాను, మొదటి 17 వచనంలో ఆయన దావీదు కుమారుడు. 18-25 వచనంలో ఉండే కనబడేది ఆయన దైవ కుమారుడు. దైవ కుమారుడు అంటే దేవుడైనా, ఆయన దేవుడు. యోసేపు మీ మరియమ్మ గర్భవాసమును వచ్చేది ఎవరనంటే దైవ కుమారుడు, దేవుడు. ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని సందేశం. ఇది యోసేపుకు దేవుడిచ్చిన ఆయన వాక్కులు. నిజంగా మన పరిస్థితులన్నిటిలో మనకి నెమ్మదిని, మనకి ఆదరణని, మనకి ధైర్యాన్ని, మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని సందేశమే. ఏ మానవ సందేశం మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వదు. ఏ మానవ ఆలోచనలు మనకి మనకు ఓదార్పునివ్వవు. మనకి గొప్ప సమాధానాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని సందేశం మాత్రమే. మనం ముందుకెళ్దాం. చివరిగా చూస్తే యోసేపు సహృదయం. 3వదిగా ఏంటండి, యోసేపులోని ఒక మంచి గొప్ప లక్షణం ఏంటంటే యోసేపు సహృదయం. 24-25 వచనాలు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రియులరా, ఇక్కడ చూసారా, యోసేపు ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పాడు కదా, ముందేమో సందేహంలో ఉన్నాడు. సందేహంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏమిచ్చాడు, తన సందేశాన్ని ఇచ్చి అతన్ని బలపరిచాడు. ఇప్పుడు ఏమైందనంటే 3వదిగా యోసేపు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రకారము చేసెను. దేవుడు కోరుకునేది ఇదే. వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలు వింటున్నాము, వాక్యాన్ని, దేవుని సందేశాన్ని
ఎంతగా చదువుతున్నాము, ఎంతగా అధ్యయనం చేస్తున్నాము, ఎంతగా ప్రజలకి ప్రకటిస్తున్నాము లేదా బోధిస్తున్నాము. ప్రియులరా, ఇదంతా ఒక ఎత్తు అయితే మనము దాని ప్రకారంగా చేస్తున్నామా అనేది దేవుడు చూస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఏముంటుందంటే, ఆయనను ప్రేమించేవాడు, అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా వెళతాడు, దేవుని ఆజ్ఞలు కూడా గౌరవిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి జీవితంలోని మార్పు ఎక్కడ కనబడుతుందంటే దేవుని ఆజ్ఞలకు శిరస వహిస్తాడు. నేను క్రైస్తవుణ్ణే, నేను బాప్తిసం తీసుకున్నాను, బాప్తిసం సర్టిఫికేట్ ఉంది, ఏమండి ఇలాగ అంటుంటారు కొంతమంది. నిజమే నాయన, అవన్నీ మంచియే, కానీ నీవు క్రైస్తవుడివి, నీవు క్రైస్తవుడు కాదు అని చెప్పేది ఒకటి ఉంది. అదేంటంటే నీ గుణము. ఏంటంటే భయపడుతున్నారని చెప్పడానికి అందరూ భయం వేస్తుంది. ఇది చెప్పడానికి నిజంగానే నాకే భయం వేస్తుంది. ఇది నన్ను నేను చూసుకుంటున్నాను. యేసు చెప్పిన మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను ఎంతవరకు చేస్తున్నాను? నన్ను చూసిన వాళ్ళు అందరూ గమనిస్తున్నారు, ఈయన దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నారా? నేను ఇంటి దగ్గర ఎంత ప్రార్థన చేస్తున్నానో, వాక్యంలో నేను ఎంత ఆనందిస్తున్నానో, నేను ఎంత అధ్యయనం చేస్తున్నానో ఎవరు చూడరు, అవసరం లేదు వాళ్ళకి. కానీ నన్ను నేను ఎప్పుడైతే గడప దాటి బయటికి అడుగు పెట్టానో ప్రతి మనిషి నన్ను గమనిస్తూ ఉంటాడు. అవునా కాదా? అర్థమవుతున్న ఈ మాటలు? యోసేపు జీవితాన్ని చూస్తే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. తర్వాత ఇంకా ఏం చేశాడనంటే మరియను చేర్చుకున్నాడు. ఆయన ఏం చేశాడనంటే మరియను ఏం చేశాడండి? చేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు ముందుగా ఇశ్రాయేలీల వివాహ వ్యవస్థలో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయని చూసాం కదా. ఇప్పుడు ఏం జరిగింది? యోసేపు ఏం చేశాడు? మరి ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన, ఇది దేవుని కార్యం అని తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్న తర్వాత ఆమెను చేర్చుకున్నాడు, అంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆమెను తీసుకొచ్చాడు, మరియమ్మను చేర్చుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మనం చూస్తే అతడు ఆ కుమారునికి, అంటే పుట్టినటువంటి జన్మించినటువంటి యేసుక్రీస్తు వారికి పేరు పెట్టాడు. ఇది కూడా రాయాలండి, బైబిల్లో రాయాలి. ఎందుకు రాయాలో తెలుసా? ఇశ్రాయేలులకి ఒక ఆచారం ఉంది, యూదులకి. ఏమిటి ఆ ఆచారం అంటే, తనకు పుట్టినటువంటి బిడ్డకి తను పేరు పెట్టాలి, తండ్రి. అర్థమవుతుందా? ఎవరు పెట్టాలి పేరు? తండ్రి పెట్టాలి. అలా పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయన కుమారుడిగా లీగల్గా ప్రకటిస్తున్నాడండి. సమాజం అంతా ఏమర్థం చేసుకుంటుందంటే, అర్థం చేసుకుంటారు, ఈయన పలానా వ్యక్తి చేత పేరు పెట్టబడ్డాడు కాబట్టి ఆయన కుమారుడు ఈయన, ఈ వ్యక్తి, ఈమె అని గుర్తిస్తుంది. అర్థమైందా? యోసేపుకు దేవుడు ఏ పేరు పెట్టమన్నాడో ఆ పేరే పెట్టాడు. చూసారా? ఏం పెట్టారు? యేసు అనే పేరు పెట్టాలి. దేవుడు ఏ పేరు చెబితే ఆ పేరే ఇక్కడ యోసేపు పెట్టాడు అన్నమాట. అంత విధేయత ఉందండి మనకి. అలాంటి విధేయత. దేవుడు ఏది చెబితే అది, దేవుడు ఏది వద్దంటే అది నేను చేయను, దేవుడు ఏది చేయమంటే అది నేను చేస్తా. మనం ఎట్లా తయారయ్యామంటే మన సంఘాలు, దేవుడు చెప్పినవి ఏమో చేయట్లేదండి, దేవుడు చెప్పనివేమో చేస్తున్నాం. మనుషులు అలా అలవాటు చేస్తారు. కానీ యోసేపు ఇక్కడ చూసారా? యోసేపు దేవుడు ఏది చెబితే అదే చేస్తున్నాడు. ఈ పేరు పెట్టు, యేసు అనే పేరు పెట్టంటే యేసు ప్రభు వారికి ఆ పేరే పెట్టాడు. ఇదండి యోసేపు జీవితం. మీకేమనిపించింది? మీరేం ఆలోచిస్తున్నారు? యోసేపు జీవితంలో ఎన్ని పాఠాలు ఉన్నాయో చూసారా? యోసేపు ఎంత సంఘర్షణకి, యోసేపు ఎంత సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడితే అతని జీవితం ఎంత ధన్యమైందో చూసారా? మరియమ్మ జీవితం ఎంత ధన్యకరమైనదో ఆ తర్వాత యోసేపు జీవితం కూడా అంతే ధన్యకరమైంది. అందరికీ కూడా ఆయన ఒక దావీదు కుమారుడు, మానవ కుమారుడు అనుకున్నారు అందరూ కూడా. కానీ దేవుని దృష్టిలో ప్రియమైన వాళ్ళరా, ఆయన దేవుని కుమారుడు. ఆ తర్వాత చాలామందికి తెలిసింది ఈయన దావీదు వంశంలో వచ్చినటువంటి
దేవుడు. అందుకనే దేవదూతలు ఆరాధించారు, తర్వాత గొర్రెల కాపరులు ఆరాధించారు. ఎక్కడో ఆ విదేశాల్లో ఉండే, బబులోన్లో ఉండే యూదులు, ఆ యూదులండి జ్ఞానులు అని పిలిచారు. వాస్తవంగా వాళ్ళు యూదులు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? యేసుప్రభు వారిని ఆరాధించారు. ఆరాధన ఎవరికి చెందుతుంది? దేవునికే చెందుతుంది. వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మనకు కూడా అర్థం అవ్వాలి. క్రిస్మస్ అంటే ఏమిటి మనకు అర్థం అవ్వాలి. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనకు అర్థం అవ్వాలి. అదే మనం ఇతరులకి ప్రకటించాలి, మనం అంగీకరించాలి, ప్రకటించాలి. అటువంటి ధన్యత, కృప దేవుడు మనందరికీ దయచేయగా.